ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. శివ, తలుపు గడి. ఇది నీ పన్నా? ఇది నీ పన్నేనా? ఎందుకు ఇలా చేస్తావు? ఎందుకు ఇలా ముందుకేస్తున్నావు? నీకు బంగారు పథకాలు ఏమివ్వరు. ద్రోహికి బహుమతులుండవు. కానీ నువ్వు మాకు పని చేయొచ్చు. ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే నిన్ను చంపను. అబ్బాస్ మీ వాడెవన్నో మాలో పంపించాడు. వాడి వల్లే నేను దొరికిపోయాను. పవన్ కాక ఇంకా మా వాళ్ళు కొందరు చచ్చిపోయారు. నరసింహాన్ని కూడా చంపేశారట. ఎన్కౌంటర్ అంటే నీ కాకిగుడ్డలు. ఆ ధనుష్ ఎవరు చెప్పు. నువ్వు చస్తే ఆ ధనుష్ గాడు ఒంటరివాడైపోతాడు. ఎవరికేం చేరవేస్తాడు? ఏం చెప్పుకుంటాడు? ఆ ధనుష్ గాడి రేడియో కూడా దొరికింది. ఇక వాడు దొరకాలి. దొరుకుతాడు. నువ్వు వాడికేసి అలా చూసావేంటి? వీణ్ణి ఎందుకు చూసావు? వీడేక ధనుష్. ఇదేంటి కమాండర్? షటప్. అది కాదు. షటప్. చెప్పు, శివేనా ధనుష్? కాదంటానికి అంత కంగారెందుకు? ఆ రోజు అబ్బాస్ కూడా వీడికేసి ఇలాగే చూశాడు. రేడియో శరత్ కంటపడగానే దొరికిందన్నాడు. సార్, ఆ గన్ తీసుకోండి. ఇదొకటే దారి, మరో దారి లేదు. శివ, ఇప్పుడు నువ్వు దొరికిపోకూడదు. మన ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. భద్ర చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వే కమాండర్, నువ్వే నంబర్ 1. షూట్ మీ. నో సార్. షూట్ మీ. నో సార్. నేను భద్రాన్ని చంపాను, నువ్వు నన్ను చంపేవాళ్ళు నమ్ముతారు. షూట్ మీ మ్యాన్, షూట్ మీ ప్లీజ్. ఆనంద్ కోసం, అబ్బాస్ కోసం, మన ఆపరేషన్ ధనుష్ కోసం షూట్ మీ మ్యాన్. నేను గౌరవంగా చచ్చిపోయాను. షూట్ మీ మై మ్యాన్, మై బాయ్. షూట్ మీ. That's a bloody order. ఈ ద్రోహి మన కమాండర్ని చంపాడు. నేను ఇతన్ని చంపాను. మీరందరూ ఒప్పుకుంటే నేను నాయకత్వం వహిస్తాను, పోరాటం నడిపిస్తాను.
బ్రేకింగ్ పాయింట్. ఏమన్నావు? నీ బ్రేకింగ్ పాయింట్. నీకు కుక్కలంటే ఇష్టం కదా? అవును, కానీ అన్ని కుక్కలు కాదు. విశ్వాసంగా ఉండే పవన్ని నువ్వు కుక్కలా చంపావు. నీకు విశ్వాసంగా ఉండే కుక్కను నేను మామూలుగా చంపాను. పవన్ చచ్చిపోవడం ఒక యాక్సిడెంట్. తెలుసు. నీ కుక్క చచ్చిపోవడం మాత్రం యాక్సిడెంట్ కాదు. కుక్క బదులు మీ అబ్బాయి సీను చస్తే అది యాక్సిడెంట్. అదే అదే నువ్వు ఒంటరి వాడికి కూడా కాదు. నీకు పెళ్ళాం పిల్లాడు ఉన్నారు. వాళ్ళని కాపాడటం కూడా నీ బాధ్యత. నా మాట విని మాతో చేరిపో. ఇంకా ఏ కుక్క చావక్కర్లేదు. ఇలా చేయటం నేరం. రూల్స్ గురించి నాకు చెప్పకు. ఇవన్నీ నీ దగ్గర నుంచే నేర్చుకున్నాను. మనం చేసే వాటిలో చాలా వరకు చట్టబద్ధమే. పత్రికల వాళ్ళకి తెలిస్తే వాళ్ళకి తెలియబోయేది నీ చావే. దానికి ముందు నాకు కావాల్సిందంతా నువ్వు చెప్పేస్తావు. బ్రేకింగ్ సోడియం పెంటతాల డాక్టర్. నిద్రపోతాను, హాయిగా నిద్రపోతాను. భద్రా, నిద్రపోకూడదు. మాట్లాడాలి, మాట్లాడాలి, బాగా మాట్లాడాలి. ప్రశ్నలు వేయకుండా అన్నీ చెప్పేయాలి. ఎలా ఉంది? హాయిగా హాయిగా ఉందా? హాయిగా. గుడ్. భద్రా, పవన్తో దొరికా చూడు తుపాకులు, ఆర్మ్స్. ఎవరు సప్లై చేశారు? ఎన్నాళ్ళ క్రితం? 8 నెలల రోజుల? 8 ఏళ్ళు. ఓకే. చిన్న స్వామీజీ ఎవరు? చిన్న స్వామీజీ 8 ఏళ్ళు. చిన్న స్వామీజీ 8 ఏళ్ళుగా. భద్రా, భద్రా, చిన్న స్వామీజీ 8 ఏళ్ళుగా నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడా? నీ కొడుకు. నా కొడుక? నీ కొడుకు శ్రీనివాసుకి 8. చిన్న స్వామీజీ ఎవరు? చిన్న స్వామీజీ పాపం నీ శ్రీనివాస్. నువ్వు చచ్చిపోతావు. శ్రీనివాస్. నీళ్ళల్లో 37 లెక్క పెట్టానమ్మా. 37 గుడ్. అయితే 40 చేయి. అమ్మా, ఆ బోర్డు మీద నుంచి దూకుతానమ్మా. నో సీను. ఒక్కసారి అమ్మా, ప్లీజ్ ఒక్కసారి. అయితే ఇంటికి వెళ్ళిపోదాం పదా. ఓకే ఓకే. ఆంటీ చూడండి, సీను డైవ్ బోట్ ఎక్కుతున్నాడు.
ఇక్కడి నుంచి. ఒక్కసారి మా ప్లీజ్ మా. నో సీను, నీకే చెప్పేది అర్థం కావట్లేదు. దిగో. ఒక్కసారి మా. సార్ సార్ ఇటు. కాలికి దెబ్బ తగిలింది. డాక్టర్ స్టిచెస్ వేస్తున్నారు. ఇంకేం భయలేదు. చాలా అదృష్టం అన్నయ్య. సార్ డ్యూటీలో ఎవరున్నారు? నేనే సార్, జాగ్రత్తగానే ఉన్నాను. ఎవరో ఎక్కడి నుంచో దాక్కుని స్నైపర్ షాట్ కొట్టారు. స్టైపర్ షాటా? మన సీను ఎందుకు కొట్టాలి? మన ల్యాన్స్ ఇవాళ సీను ఏం జరుగుతుందో నాకు చెప్పండి. చెప్పండి. యూ సార్ ఇక్కడి నుంచి కదలకూడదు. మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదు, ఇక్కడే ఉండాలి. ఇప్పుడే వచ్చేస్తాను. ప్లీజ్. ఆయన్ని చూడాలి. ఎవరిని? వాళ్ళు వచ్చే ముందు ఆయన ఏమండి? జాగ్రత్తగా ఉండాలి. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళ ఉన్నారు, నువ్వేం ఒంటరివాడివి కాదు. వాళ్ళని కాపాడే బాధ్యత నీది. చాలా విచిత్రంగా ఉందండి. భద్ర కూడా ఇదే మాట అన్నాడు. చూసావా, వాళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. జాలి మాలి లేని జంతువులు వాళ్ళు. ఈ ఇంట్రాగేషన్ అయ్యే వరకు సుమిత్రని సీనుని ఈ ఇంట్లో ఉంచడం క్షేమం అనుకున్నాను. వై నాట్? ఇక్కడే ఉండొచ్చు. ఇక్కడ క్షేమంగా ఉంటారనుకుంటే తప్పకుండా. లక్ష్మి, వద్దులేండి. ఇప్పుడు ఆ నమ్మకం పోయింది. వస్తున్నానండి. అక్కర్లేదు లక్ష్మి. నిజమే, ఇప్పుడు ఎక్కడా క్షేమం కాదు. ఎందుకండి? మీరు నా తండ్రి లాంటి వారు అనుకున్నాను. నా కొడుక్కి మీ పేరే పెట్టాను. నాకు తెలుసా అది. ఇప్పుడే నీకు భద్రా చెప్పాడా? పోలీసుల్లో వాడికి సహాయం చేసే మనిషి పేరు చెప్పాడు. నమ్మలేకపోయాను. గుండె బద్దలైపోయింది. నేనేం డబ్బు తీసుకోలేదు. అది ఐ డెంట్ టేక్ ఎనీ మనీ ఫ్రమ్ హిమ్. నా కుటుంబం కోసం. వద్దులేండి, వివరాలొద్దు. మీరు స్మోక్ చేస్తారా? నా గురించి నీకు తెలియనివి చాలా ఉన్నాయి. అది హలో, చిన్న స్వామీజీ, నేనే. అంతా తెలిసిపోయింది. మీవాడే సిబిఐకి చెప్పేశాడు. బహుశా మీ దగ్గరికే బయలుదేరుంటారు వాళ్ళు. మిగిలిన వాళ్ళనైనా కాపాడు. సిబిఐ వాళ్ళు అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా ఎలాగైనా సరే తప్పించుకోనవు. అర్థమైందా? అలాగే. సిబిఐ వాళ్ళకి నువ్వు చెప్పావా? వాళ్ళు వచ్చే ముందు ద్రోహం ఏ ముసుగులో ఉందో చూసిపోదామని వచ్చాను. ఆ ముసుగు వెనక కొంతైనా నిజాయితీ మిగిలి ఉందా అని వెతుక్కోవటానికి వచ్చాను. ఇక్కడేమీ లేదు. ఒక్కసారి నీ మొహం అద్దంలో చూసుకో. నిజాయితీ ఇక్కడుంది. అది నీకెన్నో చెప్పాలనుంది. నువ్వంటే నాకెంతో. సార్, మిమ్మల్ని కలవడానికి సిబిఐ వాళ్ళు. ఇట్స్ ఓకే. గుడ్ ఈవినింగ్ మిస్టర్ శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ ఐ యామ్ మాధవన్ ఫ్రమ్ సిబిఐ. మై కొలీగ్స్ మిస్టర్ యజ్ఞరామన్ అండ్ సుబ్రావ్. ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ. అది సార్, జస్ట్ ఎ మినిట్. నో, ఇట్స్ వెరీ అర్జెంట్. ఐఎమ్ జస్ట్ కమింగ్. ప్లీజ్ ఏమండి, వీళ్ళకి ఏమైనా? అడుగు. మై వైఫ్ లక్ష్మి. నమస్తే. కాఫీ, టీ? నో థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ మేడం, నాకు కాస్త మంచి తీర్థం. ఉదయం నుంచి అన్నీ ఇలాంటి వార్తలు. తల నొప్పి పగిలిపోతుంది. మీ శక్తి సామర్థ్యాల మీద పూర్తి విశ్వాసంతో ఈ ఆపరేషన్కి మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీ ట్రైనింగ్ కూడా పూర్తయినట్టే. మీరు భద్రా గ్రూప్లో దూరిపోవాల్సిన సమయం వచ్చింది. సార్,
డీసీ దొరగారు వచ్చారు సార్. రమన్. డీసీ ఆదినారాయణరావు గారు, ఇంట్రాగేషన్లో వీరిని మించిన వారు లేరు. మీరు వెళ్లేలోగా ఈయన దగ్గర కూడా కొంత శిక్షణ పొందడం అవసరం. అట్ ఈస్ బాయ్స్, ఇదేం ట్రైనింగ్ కాదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. హింస బాధ గురించి నాకు తెలిసింది నేను చెప్తాను. ఈ ఆపరేషన్ పేరు ధనుష్. రిపీట్, ధనుష్. మీరు ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకి 21:30 రేడియోలో నన్ను కాంటాక్ట్ చేయాలి. ఫ్రీక్వెన్సీస్ ఇన్ దిస్ ఫైల్. ఈ రోజు నుంచి నీ పేరు శివ. నీ పాత పేరు, నీ సంగతి మర్చిపో. అసలు శివ ఎవరు ఏమిటనేది ఈ ఫైల్లో ఉంది. చదివి చింపి. సార్, నీ పేరు ఆనంద్. సేమ్ ఇన్స్ట్రక్షన్స్. మెమరైజ్ అండ్ డెస్ట్రాయ్ యువర్ ఫైల్. ఇక నీకు అప్పచెప్పాను. గో అహెడ్. థ్యాంక్ యూ. బాయ్స్, ఉపన్యాసాలు నాకు ఇష్టం ఉండదు. మీకు అంతే అనుకుంటాను. భద్ర గ్రూప్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవడం అంత తేలిక కాదు. మిమ్మల్ని వాళ్ళల్లో చేర్చుకునే ముందు ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు. అవన్నీ నెగ్గి వాళ్ళల్లో కలిసిపోవటానికి, వాళ్ళ నమ్మకాన్ని పొందడానికి మీరు ఎన్నో అగాత్యాలు చేయాల్సి ఉంటుంది. ఎంతోమంది అమాయకుల్ని చంపాల్సి వస్తుంది. అందులో మన వాళ్ళు కూడా ఉండొచ్చు. డూ ఇట్ యాజ్ అ డ్యూటీ. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో కనిపెట్టండి. ఇతర గ్రూపులతో వాళ్లకున్న సంబంధం తెలుసుకోండి. పాకిస్తాన్ లాంటి దేశాలు వాళ్ళకి ఎలాంటి సహాయం చేస్తున్నాయో పసిగట్టండి. మీరు అక్కడికి వెళ్ళేది ఉగ్రవాదుల్ని చంపడానికి కాదు. అదంత ప్రాక్టికల్ కాదు. ద స్ట్రాటజీ ఇస్ టు డిలే, డిసైబుల్ అండ్ డిసింటగ్రేట్. దొరికిపోతే మాత్రం కష్టమే. బాధ అంటే ఏంటో, అది ఎలా భరించాలో చిత్రహింసలతో మనమే వాళ్ళకి నేర్పాం. బాధ నుంచి తప్పించుకోవడం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. మీలో ఎవరైనా ఒకరు దొరికిపోతే రెండో వాడిని, మన రహస్యాల్ని కాపాడడం కోసం సైనైడ్ క్యాప్సూల్స్ ఇచ్చారు కదా. సార్, వెల్, you know what to do. Right? Now that I'm part of Operation Dhanush, all the best. ఏయ్, పాటలతోటి మాటలతోటి పని జరగదు. మన దారే వేరు. తుపాకులు తూటాలే మనం వాడదాం. వాళ్ళని పాడుకోనే. వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది. ఎరా ఆనంద్, మళ్ళీనా? ఆ చేపల పులుసు దెబ్బ కొట్టింది. ఇదేంటి రోజు ఈ మధ్య ఈ టైంకి ఇక్కడొచ్చి కూర్చుంటున్నారు? పోనీ పైన మన బెడ్ని ఇక్కడ వేయమంటారా? చూడు, నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో. నాకు నిద్రలాగొస్తుంది. పద పద చెప్తాను. లౌడ్ అండ్ క్లియర్. రీడింగ్ యూ ఫైన్ అండ్ డైరెక్ట్. వీలైతే మాట్లాడు. గో అహెడ్. ఓవర్. సార్, ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తిని కారులో టౌన్కు పంపిస్తున్నారు. అతను రైల్లో ఢిల్లీ వెళ్తాట. మంచి డ్రైవర్ కోసం చూస్తున్నారు. నేను డ్రైవ్ చేస్తానన్నాను, వద్దన్నారు. మన రెండో వాడు అడగబోయి అనుమానిస్తారేమోనని ఊరుకున్నాడు. రేపు సాయంత్రమే ప్రయాణం. రిపీట్, రేపు సాయంత్రమే. ఓవర్. డ్రైవర్ పేరు తెలుసుకో. వీలైతే చూడు. మిగిలింది మేము చూసుకుంటాం. బీ కేర్ఫుల్. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు కాంటాక్ట్లో ఉండండి. నీకు దృష్టి గుడ్ లక్. ఓవర్. థ్యాంక్ యూ సార్. ఓవర్ అన్నావు. తొందరలో కడుక్కోవటం కూడా మర్చిపోయావా? ఆగు. మర్యాదగా చేతులు పైకి తీ. మెల్లిగా. వాడి పేరు మాకు తెలుసు. ధనుష్ గారు. ఎవడా ధనుష్? చెప్పు. లాభం లేదు. వీడికి బతకడు. వీడేనా ధనుష్? వీడా? వీడా? ఎవడరా ధనుష్? టెల్ మీ యు బగర్.
ఫారెస్ట్ రోడ్లో దొరికింది సార్ శవం. పోస్ట్ మార్టం అయింది. సైనైడ్ పాయిజనింగ్ అయి ఉంటుందని డాక్టర్ అన్నారు సార్. ఢిల్లీ ట్రైన్కి ఇంకా 3 గంటలు ఉంది. థ్యాంక్ యూ. ఎక్కువ కమాన్ తీసుకురండి. ఎక్కువ పని. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. కెన్ ఐ గెట్ ఎ లిఫ్ట్? ఏమిటి నీ స్నేహితుడికి చాలా చూస్తున్నావు? ద్రోహం చేశాడనా? పొరపాటు. నువ్వు నన్ను సరిగా అర్థం చేసుకోలేదు. ముందు ఆది కూడా అంతే. అయితే సుమిత్రని సీరుని కాపాడటం కోసం మొత్తాన్ని మాతో చేరిపోయాడు. నీకు కూడా భార్య బిడ్డ ఉన్నారుగా, జీనత్, గుల్షన్. అందుకే ఫ్యామిలీ ఉన్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ సారీ రా. సీను సుమిత్ర ఎక్కడున్నారు? ప్రస్తుతానికి క్షేమంగా వాళ్ళింట్లోనే ఉన్నారు. నేను ఈ రేడియోలో ఒక లాంగ్ బీప్ ఇస్తే మా వాళ్ళు అక్కడ చంపడానికి సిద్ధమవుతారు. దే ఆర్ 3 బీపులు ఇస్తే మీ వాళ్ళు చచ్చిపోతారు. సురేంద్ర చెప్పాడు కదా. ఓకే, లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ మోర్ టైం. నేను అడిగిన వాటికి జవాబు చెప్పు. చెప్పాది. ఏం చెప్తే మటుకు వీడేం చేయగలడు? ధైర్యంగా చెప్పు. నువ్వు నోర్బై. అతను చెప్తాడు. టెర్రరిస్ట్ సెక్షన్లో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి?
ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి? 4. గుడ్. ఏమిటవి? ఇంటెలిజెన్స్, ఇంట్రాగేషన్, ప్లానింగ్ అండ్ ఆపరేషన్. నాట్ బ్యాడ్. ఆపరేషన్స్ ఇన్ఛార్జ్ ఎవరు? డిఐజీ నారాయణ స్వామి. నో నో, సరిగ్గా చెప్పు. డిఐజీ నారాయణ స్వామి. డిఐజీ నారాయణ ఆయనే. భద్రా నా మాట విను. భద్రా నా మాట విను. ఇట్స్ మీ. నో అబ్బాస్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. డిఐజీ నారాయణ స్వామియే కదా ఆపరేషన్స్ ఇన్ఛార్జ్. ఐఎమ్ సారీ అది. డిఐజీ నారాయణ స్వామి కదా. షట్ అప్. ఇట్స్ షట్ అప్. భద్ర నమ్మా. ఏం కాదు, పొద్దున్నే వచ్చేస్తాడు. పేరు, ఒక్క పేరు చెప్తే చాలు. ధనుష్. ఎవరు? నేను ఒక పోలీస్ ఆఫీసర్ని సార్. నేను పీటీ డ్రైవర్ని. నేనేం తప్పు చేయలేదు. నాకు మీ సహాయం కావాలి అంతే. పోనీ. చెప్పు, ధనుష్ ఎవరు? సార్, అసలు ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసా? ఇక్కడే పైనుంచి నీళ్లు పడే చప్పుడు వినిపించింది. అదేం కొండ గుర్తు సార్? బ్యాక్ బ్యాక్. గంట సేపటి నుంచి లెఫ్ట్కి వెళ్ళు, రైట్కి వెళ్ళు, ఆపు అంటున్నారు సార్. మీకు తెలియపోతే పోనీ ఎవరన్నా అడగచ్చు కదా సార్. నో, పోనీ పోనీ పోనీ. సార్, రాత్రి 2 గంటలైంది. ఇంటికి వెళ్ళాలి. దయచేసి మీరు దయచేయండి. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. ఏం లేదు, ప్లీజ్ టేక్ అ లెఫ్ట్ ప్లీజ్.
మినిస్టర్ జిందాబాద్ హోమ్ 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 మినిస్టర్ జిందాబాద్. అబ్బాస్ మిగతా కార్లని డైవర్ట్ చేయి. జాగ్రత్త. ఓవర్. రోజర్ అండ్ స్టాండింగ్ బై. బ్రేక్ అయ్యి R1 calling R3. R1 calling R3. Over. R3 to R1, come in. Over. దారి మళ్ళించారు సార్. ఓవర్. Roger, all clear here. Standing by. Over. సార్ ఈ స్పాట్ కాదు సార్, ఆ స్పాట్ 4వ బెండ్ దాటి 1 కిలోమీటర్ వెళ్ళాలి. అదే కదా సార్ మీరు 7-4 గుర్తు పెట్టుకోమన్నారు. ఇది 7-3 సార్.
10 మంది కమాండోలు ఉన్నారు, ఏం చేయాలి? వదిలే కృష్ణ, సైనైడ్ మింగే. నేను చావను, నేను బతకాలి, నేను చావను. కిల్ హిమ్. నో